హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఏంటి మళ్ళీ వచ్చారు, మళ్ళీ ఏదైనా చెప్పడానికి వచ్చారని చెప్పేసి ఈ విధంగా మధు అడుగుతుండగా, నీకు ఒక శుభవార్త చెప్పడానికి వచ్చానక్క అని చెప్పేసి సీత అంటుండగా, ఏంటి నాకా నీకా అని చెప్పేసి విధంగా అడుగుతుండగా, మన ఇద్దరికక్క అని చెప్పేసి సీత ఈ విధంగా అంటూ ఉంటుంది. మామ ఎవరో కాదక్క, సుమతి అత్తయ్య వాళ్ళ కొడుకు, ఇక మనకు మేనబావ అవుతాడని చెప్పేసి ఈ విధంగా సీత పరిచయం చేస్తుండగా, ఏంటి నువ్వు అనేది అని చెప్పేసి మధు అంటుండగా, అవునక్క, అవును మధు గారు, నేను మీ మేనత్త కొడుకునని చెప్పేసి రామ్ కూడా అంటూ ఉంటాడు. మీరిద్దరూ మా మామయ్య పిల్లలు అని చెప్పేసి ఈ విధంగా రామ్ అంటుండగా, నేను నమ్మలేకపోతున్నాను, మనం అంత దగ్గర బంధువా అని చెప్పేసి మధు అంటూ ఉంటుంది. బంధువులేంటక్క, మనం సొంత మర్దులం, మనకు ఇక బావ అవుతాడు కాబట్టి ముద్దుల మరదళ్ళం అని చెప్పేసి సీత అంటుండగా, మధుమిత కోపంగా చూస్తూ ఉంటుంది. సారీ, నేను ఒక్కదానే మామకు బావకి ముద్దుల మరదల్ని, నువ్వు వరుసకు వదిన అవుతావు అక్క అని చెప్పేసి విధంగా సీత అంటుంది. అంతే కదా బావ అని చెప్పేసి విధంగా సీత అంటుండగా, బావేంటి ప్రేమగా మామని కదా పిలుస్తావని చెప్పేసి సీతను అడుగుతుండగా, వరుసకి బావ, ముద్దుగా మామ అని చెప్పేసి సీత అంటుంది. అక్క, సూర్యబావ ఇంట్లో ఉన్నాడా అని చెప్పేసి ఈ విధంగా సీత అడుగుతుండగా, సూర్య ఇంట్లో లేడు, జలజాగ్గా బాలాజీ బావతో పక్కూరికి వెళ్ళాడు అని చెప్పేసి ఈ విధంగా మధు కోపంగా అంటుంది. బాగుంటే బాగుండేది, ఎంతో సంతోషించేవాడు అని చెప్పేసి ఈ విధంగా సీత అంటుండగా, అది సంతోషించే మొహం కాదులే, కుళ్ళుకొని చచ్చే రకం అని చెప్పేసి ఈ విధంగా అంటూ ఉంటుంది మధు. సుమతి అత్తయ్య గురించి జాడేమన్నా తెలిసిందా అని చెప్పేసి మధు అడుగుతుండగా, లేదు మధు గారు, అమ్మ జాడ కోసం వెతుకుతాం, ఎక్కడుందో తెలుసుకుంటాం అని చెప్పేసి ఈ విధంగా రామ్ అంటూ ఉంటా. విషయం తెలిస్తే ఎంత సంతోషిస్తుందో కదక్క అని చెప్పేసి అంటుండగా, అందరికీ సంతోషమే, ఒక నాకు తప్ప అని చెప్పేసి ఈ విధంగా మధు మనసులో అనుకుంటుండగా, ఇంతకీ సూర్యబావ నీతో ఎలా ఉంటున్నాడక్క అని చెప్పేసి సీత అడుగుతూ ఉంటుంది. ఇద్దరికి గొడవలు ఏం లేవు కదా అని చెప్పేసి సీత అడుగుతుండగా, గొడవలు మాత్రమే ఉన్నాయి, ఇంకేం లేవు అని చెప్పేసి మధు మనసులో అనుకుంటుండగా, గొడవలతో జీవితాన్ని సర్వనాశనం చేసుకోకండి అని చెప్పేసి ఈ విధంగా రామ్ చెప్తూ ఉంటాడు. ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండండి అని చెప్పేసి ఈ విధంగా రామ్ అంటుండగా, అవునక్క, ఇద్దరు హ్యాపీగా ఉండండి, కలిసి ఉంటే కలదు సుఖం అని చెప్పేసి సీత అంటూ ఉంటుంది. సుఖం సంతోషం నా జీవితంలో ఇక లేదు అని చెప్పేసి మధు మనసులో అనుకుంటుండగా, సూర్యకి ఇష్టమైతే సిటీలో నేను జాబ్ చూసి పెడతాను, ఇక మీరిద్దరూ వచ్చి సిటీలో ఉండవచ్చు అని చెప్పేసి ఈ విధంగా రామంటాడు. బావ వచ్చిన తర్వాత మాట్లాడక అందరం ఒకే ఊర్లో ఉంటామని చెప్పేసి సీత అంటుండగా, సిటీ అంటేనే కడుపు మంట, నా మాట ఏమింటాడు అని చెప్పేసి ఈ విధంగా మధు మనసులో అనుకుంటుండగా, వెంటనే రామ్ అడుగుతూ ఉంటాడు, ఏంటి మధు గారు, మేము మాత్రమే మాట్లాడుతున్నాం, నీ మనసులో ఏదో అనుకుంటున్నావేంటి అని చెప్పేసి రామ్ అడుగుతూ ఉంటాడు. అనుకోకుండా ఇలా నన్ను సర్ప్రైజ్గా తీసుకొచ్చి మరీ భావనని తెలుసుకున్నాం అని చెప్పేసి ఈ విధంగా సీత రాముతో అంటూ ఉంటుంది. మరి తెలిసిన తర్వాత అలా అనుకోకుండా తీసుకొచ్చి ముద్దులతో ముంచేలే మామ. ఇక సీత అప్పుడే అర్థమైంది, సీత నన్ను పట్టుకొని ముద్దులతో ముంచేసినప్పుడు అయినా నీకు ఏ సంతోషం వచ్చినా పట్టలేవు సీత అని చెప్పేసి ఈ విధంగా రామ్ అంటుండగా, మరి నా ముద్దుల మొగుడు నా బావని తెలిసిన తర్వాత ఆ సంతోషాన్ని ఎలా పట్టకుండా ఊకుంటాను బావా అని చెప్పేసి సీత అంటూ ఉంటుంది. నిజం తెలిసిన తర్వాత నేను కూడా చాలా ఎగ్జైట్ అయ్యానులే అని చెప్పేసి రామ్ అంటుండగా, ఎందుకు ముద్దులతో ముంచెత్తవాడవా మామ అని చెప్పేసి సీత రామ్ని గిల్లుతూ ఉంటుంది. నడుం గిల్లుతున్నావేంటి, నీ సంగతి ఇంటికి పోయినాక చెప్తాను చెప్పేసి ఈ విధంగా అంటుండగా, అప్పుడు అలా మధు దగ్గుతుండగా, సరే అక్క, నేను ఇంటికి వెళ్తున్నాను, బయలుదేరుతున్నాను అని చెప్పేసి సీత అంటుంది. సూర్య వచ్చేసరికి ఎంత టైం పడుతుందని చెప్పేసి రామ్ అడుగుతుండగా, లేట్ అవుతుంది, నైట్ అవుతుంది కావచ్చు అని చెప్పేసి మధు అంటుండగా, అంతసేపు ఉండలేము మామ, మీ పిన్ని ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటుంది అని చెప్పేసి సీత అంటుంది. ఓకే మధు గారు, ఇక వెళ్తానని చెప్పేసి రామ్ అంటుండగా, అక్క జాగ్రత్త, బావతో గొడవ పడకుండా ఉండు, సిటీకి వచ్చే విషయం కూడా బావకు నిజం చెప్పేసి అని చెప్పేసి ఈ విధంగా సీత మధుకు చెప్తుండగా, మధు కోపంగా ఆలోచిస్తూ ఇప్పుడు అందరం కలిసి హ్యాపీగా ఉండొచ్చు, ఉంటానని చెప్పేసి సీతారాం వెళ్ళిన తర్వాత నా తలరాత ఇలా ఉన్న తర్వాత అలా ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఈ విధంగా మధు అనుకుంటూ ఉంటుంది. గన్ పట్టుకొని మహాలక్ష్మి ఇక బయట నిల్చుంది, అందరు కలిసి బయట నిల్చుంటారు. అదే సమయానికి చలపతి విధంగా అడుగుతూ ఉంటాడు, గబ్బర్ సింగ్ లాగా ఆ గన్ పట్టుకొని అలా ఎందుకు తిరుగుతున్నావు అని చెప్పేసి ఈ విధంగా అడుగుతుండగా, సీతను చంపడానికి వెయిట్ చేస్తున్నానని చెప్పేసి ఈ విధంగా మహా అంటుంది. చిన్నదానికి ఇంత పెద్ద శిక్ష అన్నట్టుగా రామ్ సీతను శిక్షిస్తాను, షూట్ చేస్తానని చెప్పేసి ఇంటి ముంగట ఇలా రివాల్వర్
ఇలా గన్ పట్టుకొని ఉండడం అది ఎలా మహాలక్ష్మి గారు అని చెప్పేసి విధంగా విద్యాదేవి టీచర్ అడుగుతూ ఉంటుంది. ఇది చిన్న విషయమా లాగా అనిపిస్తుందా అని చెప్పేసి మహా అంటుండగా, ఇక వాళ్ళ ఊరికి వెళ్ళడం పెద్దగా నేరమైనట్టుగా ఎందుకు అనుకుంటున్నావు అని చెప్పేసి అంటుండగా, ఇక నాకు అది నేరమే అనిపిస్తుంది అని చెప్పేసి ఈ విధంగా మహా అంటు అని నాతో చెప్పకుండా ఇక సీతతో ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళడం అని చెప్పేసి మహా అంటుండగా, ఇలా రామ్ చెడిపోవడానికి సీత అలా తయారు చేసిందని చెప్పేసి అర్చన అంటూ సీత రాకమందుకు రామ్ బుద్ధిగా ఉండేవాడని చెప్పేసి గిరి అంటుండగా, అంతా సీతే చేసింది, బుద్ధిగా పిన్ని మాట వినేవాడు అని చెప్పేసి ప్రీతి అంటుండగా, అసలు పెళ్ళైన తర్వాత భార్య మాట భర్త వినడం తప్ప అని చెప్పేసి సుమతి అంటుంది. ఆ మాట వినకపోవడం తప్పే అని చెప్పేసి మహా అంటుండగా, అయితే చెల్లె బావ కూడా నీ మాట వినకపోవడం కూడా చాలా తప్పే కదా చెల్లె అని చెప్పేసి చలపతి అంటాడు. గిరణయ్య కూడా అచ్చన వదిన మాట వింటాడు కదా అని చెప్పేసి ఇక రేవతి అంటూ ఉంటుంది. ఇక్కడ తీర్పు గురించి అవసరం లేదు అని చెప్పేసి అంటుండగా, అందరికీ సమానంగా న్యాయం ఉండాలి. ఏంటండి మీరు సైలెంట్గా ఉన్నారు, మాట్లాడదా, ఇంటికి పెద్ద మీరే కదా అని చెప్పేసి ఈ విధంగా సుమతి జనను అడుగుతూ ఉంటుంది. సీత వచ్చి రామ్ని చెడగొట్టింది అని చెప్పేసి ఈ విధంగా జన అంటుండగా, రామ్ సీతలకు పెళ్ళైంది. ఇక సీతకు రామ్ పెళ్ళైన తర్వాత మీతో ఉండడం ఇక అలా అనడం కూడా చాలా తప్పు అని చెప్పేసి ఈ విధంగా విద్యాదేవి టీచర్ అంటూ ఉంటే, ఇంట్లో నేను చెప్పిందే రైట్, ఇక సీత ఇంట్లో ఉండకూడదు అని చెప్పేసి అంటుండగా, మరి మా అన్నయ్య మీతో ఎందుకు ఉన్నారు వదిన అని చెప్పేసి రేవతి అంటుండగా, ఇక మీరిద్దరు మాత్రం భార్యాభర్తలు ఉండాలి, రామ్ సీతలు మాత్రం ఉండకూడదా అని చెప్పేసి ఇదెక్కడ న్యాయం అని చెప్పేసి చలపతి అడుగుతూ ఉంటాడు. అడుగుతున్నాం కదా సమాధానం చెప్పండి అని చెప్పేసి సుమతి అంటూ ఉంటుంది. ఒకసారి ఆలోచించండి, మీరు మీ భార్య మాట విన్నప్పుడు సీత తన భర్త ఇద్దరు కలిసి వాళ్ళ మాటలు వినకూడదని చెప్పేసి ఈ విధంగా సుమతి అంటుంది. అవును, అయినా మీకెందుకు ఆ విషయాలన్నీ అలా ప్రశ్నించే అధికారం మీకు లేదని చెప్పేసి ఈ విధంగా మహా కోపంగా అంటుండగా, ఇది బానిసత్వమో లేకుంటే ఇలా జరగాలని చెప్పేసి ఇలా ఉండడం అనేది కాదు కదా మహాలక్ష్మి గారు, ప్రజాస్వామ్యం, ఇక్కడ అడగడానికి హక్కులు అధికారాలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పేసి ఈ విధంగా విద్యాదేవి టీచర్ అంటుంది. ఇది నా ఇల్లని మర్చిపోతున్నారు, ఇక్కడ నా మాట చెల్లుతుంది, నా రాజ్యం, నేను రాసిందే శాసనం అంటారని చెప్పేసి ఈ విధంగా మహా అంటుండగా, అప్పుడు వెంటనే సుమతి ఇది నీ ఇల్లేం కాదని చెప్పేసి అంటుంది. సుమతి గారి ఇల్లు, ఆవిడ తర్వాత ఆ స్థానం మీకు దక్కింది అని చెప్పేసి సుమతి అంటూ ఉంటుంది. అలాంటి సుమతి గారిని పక్కన పెట్టేశారు, ఆవిడని మర్చిపోయేలా మీరు చేశారు. అయితే ఇంటికి వచ్చేంత వరకు మీరు కూడా మీ మొదటి భార్య సుమతి గురించి ఆలోచించడం మర్చిపోయారని విన్నానని చెప్పేసి జనను అడుగుతూ ఉంటుంది సుమతి. అయితే ఇప్పుడు ఏంటి, సుమతి తరపున వకాల్తాలు పుచ్చుకునడానికి వచ్చారా, మీరు ఇంటికి గెస్టు మాత్రమే, అది మర్చిపోకుండా గుర్తు పెట్టుకోండి అని చెప్పేసి ఈ విధంగా మహా అంటుంది. లోపు సీత వాళ్ళు వస్తారు, పిన్ని చేతిలో గన్ ఉంది, ఎందుకు సీత అసలు విషయం చెప్పి ఇక మూడు చేంజ్ చేద్దామా, అసలు విషయం తర్వాత మామ, ఇక నేను చెప్తాను, డోంట్ కర్రీ మామ, అది డోంట్ కర్రీ కాదు సీత, డోంట్ వరీ, ఏదో ఒకటిలే మామ, నేనున్నాను కదా అని చెప్పేసి లోపలికి వచ్చిన తర్వాత, ఏంటత్తా గన్ను పట్టుకొని ఉన్నావు, పిట్టను కలపడానికి ఉన్నావా, ఒక్కటి కూడా కనిపించట్లేదే అని చెప్పేసి వెటకరంగా మాట్లాడుతూ ఉంటుంది. సీత కోసం దానికోసం కాదే నీ కోసం తీసానని చెప్పేసి అలా ఇక వెంటనే గన్ గురి పెడుతుంది. మాట్లాడితే ఓకే, ఇది పట్టుకొని నిలబడుతున్నారు, పాకిస్తాన్లో జవానేమని అనుకుంటున్నారా మీరు అని చెప్పేసి ఈ విధంగా సీత అడుగుతూ ఉంటుంది. మా నాన్నలాగా రివాల్వర్ పట్టుకొని గూండాలను చంపిన వీరుడువా అని చెప్పేసి ఈ విధంగా సీత మహాను అడుగుతూ ఉంటుంది. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఉండాలి కానీ మీ దగ్గర ఎందుకు ఉంటుంది అత్త అని చెప్పేసి అంటుండగా, నీలాంటి కోడలు దొరికితే అత్తలు కాల్వడానికే అని చెప్పేసి ఈ విధంగా మహా అంటూ ఉంటుంది. ఎందుకు ఇలాంటి అత్తలు కాలుతూ ఉంటే ఫోటోలకు ఫోజులు ఇవ్వడానికా అని చెప్పేసి సీత అడుగుతూ ఉంటుంది. సీత మాటలు విని అందరూ నవ్వుతూ ఉండగా, అయినా ఇది పేల్చడం కూడా మీకు సరిగా రాదు, ఉత్తరం వైపు కాలిస్తే దక్షిణం వైపు పేలుతుంది కదత్తా, ఇందులో తూటాలున్నాయి లేవా అని చెప్పేసి సీత అడుగుతుండగా, అర్చన వచ్చి తూటాలున్నాయి, ఇవి గురి తప్పుడే అక్కడ కత్తి కూడా ఉంది అని చెప్పేసి అర్చన అంటూ ఉంటుంది. కూరగాయలు కోసి తీసుకొచ్చే కత్తిని పట్టుకొని
కంటాలను కోస్తా అని చెప్పేసి అంటున్నావేంటి చిన్నత్త అని చెప్పేసి సీత అడుగుతూ ఉంటుంది. అది కూరలు కోసే కాదు, తలకాయలు నరికేదని చెప్పేసి గిరి అంటుండగా, ఏంది తలకాయలు నరికేది? అది మీరు అని చెప్పేసి సీత అంటుంది. బంకులు కత్తులేనా, లేకపోతే గొడ్డళ్ళు, నాటు పాములు ఇవన్నీ ఏమన్నా రెడీ చేశారా? నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు సీత, నీకెదురుగా ఉన్నది చావు అని తెలుసుకోకుండా ఆటలు ఆడుతున్నావు అని చెప్పేసి ప్రీతి అంటూ ఉంటుంది. ఇంత చెప్పకుండా మా ఆయనను ఊరి తీసుకెళ్ళానని నా మీద రివల్ పెట్టి చంపడానికి ఇలా చేశారన్నమాట అని చెప్పేసి సీత అంటే, ఒక్కసారి క్షమించాం సీత, ఎన్నిసార్లు క్షమించాలి సీత అని చెప్పేసి జన అంటుండగా, ఇక ఊరుకోండి మామయ్య, అత్తయ్య మీరు 100 సార్లు క్షమించినట్టుగా ఏ భార్యను భర్త ఇన్నిసార్లు క్షమించలేరు అని చెప్పేసి సీత అంటే, ఈ కాపు సీత అని చెప్పేసి విధంగా రామ్ వస్తారు. అబ్బా ఈ మాత్రం లేకపోతే ఆర్టిస్టులకు సెట్ కాదు మామ అని చెప్పేసి అంటుండగా, చూసావా మహా మమ్మల్ని ఆర్టిస్టులు అంటుంది అని చెప్పేసి అచ్చని అంటుండగా, లేకపోతే ప్లాస్టిస్టులు అని చెప్పేసి సీత అంటూ ఉంటుంది. షూట్ చేస్తాను చెప్పేసి సీతకు అలా గన్ కూర పెడుతుంది. కాలుస్తారా? కాల్చండి. కాల్చిన తర్వాత ఈ సీత ఉగ్ర రూపంలో ఇక లక్షల సీతలై పుట్టి మిమ్మల్ని చేల్చి చిండారి ఇక నరికి పోగులు పెడుతుందని చెప్పేసి ఈ విధంగా మహనం అంటూ ఉంటుంది. సీత ఇక అలా మాట్లాడుతుండగా ఒక్కసారిగా సరం తప్పేస్తుంది. సీత అని చెప్పేసి వాటర్ తీసుకొచ్చిన తర్వాత ఆగేస్తుంది. సీత అని చెప్పేసి ఈ విధంగా విద్యాదేవి టీచర్ అంటుండగా, అసలు తమాషాలు చేస్తున్నావా? నేను కోపంగా ఉంటే ఇక తమాషా చేయాలని చూస్తున్నావా అని చెప్పేసి మహా అంటూ ఉంటుంది. దాకా వచ్చిన తర్వాత సీతను చంపేస్తాను చెప్పేసి ఇక అలా గన్గురి పెట్టిన తర్వాత ఒక్కసారిగా సీత అని చెప్పేసి ఇక వెంటనే రామ్కు పెడుతుంది. రామ్ తప్పుకో, ఇందులో ఉన్న తూట మీ ఇద్దరికి ఇక గుండెలో దిగుతుందని చెప్పేసి మహా బెదిరిస్తూ ఉంటుంది. ఇక సుమతి కోపంగా చూస్తూ ఉంటుంది. నీకు చేతనైతే కాల్సు అత్తయ్య అని చెప్పేసి ఈ విధంగా అంటుట, మహాలక్ష్మితో ఆటలొద్దు సీత, చెల్లై ఇక ఆపు అని చెప్పేసి ఈ విధంగా రేవతి చలపతి అంటూ ఉంటారు. నన్ను కాల్చలేదు బాబాయ్, తన వల్ల కాదని చెప్పి సీత అంటూ ఉంటుంది. నేను రెచ్చగొట్టకు సీత, రెచ్చిపోయి ఏం చేస్తుంది అని చెప్పి సీత అంటుండగా, మా రామ్ని సొంతం చేసుకోవాలనుకుంటే నువ్వు చావుకు దగ్గరవుతావు అని చెప్పేసి మహా అంటుంది. మామ నాకు పుట్టినప్పటి నుంచే సొంతం, ఎందుకంటే నా మేనత్త సుమతి అత్త కొడుకు అని చెప్పేసి సీత మాటలు విని మహా షాక్ అయిపోతుంది. వెంటనే జన వచ్చి అడుగుతూ ఉంటాడు, ఏమన్నావు సీత అని చెప్పేసి అంటుండగా, అవును మామయ్య, మా సుమతి అత్తయ్య మేనత్త అని చెప్పేసి సీత చెప్తూ ఉంటుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న సుమతి ఎవరో కాదు, స్వయాన మా నాన్న చెల్లెలు అని చెప్పేసి సీత చెప్తూ ఉంటుంది. చెప్పేది నిజమా అని చెప్పేసి జన అంటుండగా, అవును డాడీ, అమ్మ ఎవరో కాదు, శివకృష్ణ మామయ్య సొంత చెల్లెలు అని చెప్పేసి రామంటాడు. సీతకి విషయం తెలిసి నన్ను మామయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిందని చెప్పేసి జరిగిందంతా చెప్తుండగా సుమతి మాత్రం చాలా హ్యాపీగా నవ్వుతూ ఉంటుంది. ఇక సీత మాటలు విని మహా మాత్రం షాక్లో ఉండిపోతుంది. ఇక్కడ అమ్మ ఫోటో ఉంది, అక్కడ అత్తయ్య మామయ్య అమ్మమ్మ అందరూ కన్ఫర్మ్ చేశారని చెప్పేసి రామ్ చెప్తూ ఉంటాడు. బ్రతికి ఉందట అని చెప్పేసి రామ్ చెప్పిన మాటలు విని షాక్ అయిపోతాను. ఈ విషయం రాగానే చెప్పి ఉండేవాళ్ళం, కానీ అత్తయ్య గన్ పెట్టి మమ్మల్ని బెదిరించిందని చెప్పేసి సీత చెప్తూ ఉంటుంది.